जबरदस्त खतरनाक कॉमेडी शो అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరే సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. ఎంట్రీ ఎలా ఉంది మేడం గారు? అదిరిపోలే. ఎంట్రీ అదిరిపోయింది, కొత్త సెట్ అదిరిపోయింది, కొత్త కాన్సెప్ట్ అదిరిపోయింది, మీ స్కిట్ లోకి కొత్త కంటెస్టెంట్ కూడా అదిరిపోయింది. కొత్త కంటెస్టెంట్ కొత్తగా వచ్చినట్టు ఉండు. కొత్త కంటెస్టెంట్ ఈ జబర్దస్త్ లో ఎప్పటి నుంచో పాతుకుపోయింది తెలుసా పవిత్ర? పాతుకుపోయింది కాబట్టి అమ్మా మొన్నటిదాకా ఎవరికే కనపడకంటా పోయింది. అసలు మీరు తోడి కూడా లేనా? ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటా. నాకు దరిద్రం పట్టుకుని నాకు శని పట్టుకుని ఇది తోటకోళ్ళు అయ్యింది అమ్మా. నాకు దరిద్రం పట్టుకుని ఇది నాకు తోడుకోళ్ళు అయిందమ్మా. నేను కాదు. ఆపవే. అసలు తోటికోడలు అంటే ఏంటి? తోడుకోళ్ళు అంటే ఏంటి? అత్తతోటి, మామతోటి, మొగుడుతోటి మధ్యలో కలిసి గొడవలు పడుతూ ఉంటాం కదా, అందుకే మేము తోడుకోళ్ళమయ్యాం. అయినా నువ్వు చీర కొనడానికి బయటికి వెళ్ళావు కదే, కొనకుండా తిరిగి వచ్చావేంటి? నల్ల పిల్లి ఎదురొచ్చింది. మరి ఏం జరిగింది? నల్ల పిల్లి లారీ గుద్ది చనిపోయింది. నీ ముఖం చూసే కానీ చచ్చిపోతే ఇంకేమవుద్దమ్మా. నువ్వేంటే మొన్న బావిలో కూర్చొని చదువుతున్నావు? అంటే మా సారు సబ్జెక్ట్ ని లోతుగా చదవమన్నాడే, అందుకే బావి లోతులోకి వెళ్ళి చదువుకుంటున్నాను. మై గాడ్. అయ్యో నా కూతురి ఎంత అమ్మాయికురాలోనమ్మా. నీ కూతురు అమ్మాయికురాలా? నా కూతురు ఇంకా అమ్మాయికురాలే. నా కూతురికి అసలు మగజాతి అంటే ఎలా ఉంటుందో కూడా తెలదమ్మా. ఎప్పుడు చూడలేదమ్మా. చూసానమ్మా, మన సురేష్ గారితో థియేటర్ సినిమాకి వెళ్ళినప్పుడే చూసానమ్మా మొత్తం. ఏంటి నువ్వు నా సురేష్ గారితో సినిమాకి వెళ్ళావా? మరి నువ్వు మొన్న రమేష్ గారితో సినిమాకి వెళ్ళలేదా? అదేంటి రమేష్ గారు నిన్ను కూడా రమ్మన్నాడా? వాడు అంతేనే, థియేటర్ తీసుకెళ్తాడా, అట్లీస్ట్ పాప్కార్న్ కూడా కొండు. అంటే అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. అయినా ఇంకా నయ్యం, అదృష్టం బాగుండి నీ కూతురికి నీ పోలికలు రాలేదమ్మా. ఏంటే నా పోలికి రాలేదంటున్నావు? నా కూతురు పెళ్లి చూపులు చూస్తున్నాను తెలుసా నేను నీకు. మరేంటి ఒక్కరు కూడా ఇంటికి రాలేదు సంబంధం చూసుకోవడానికి? పెట్టానమ్మా, నా ఫోటోలు పెట్టాను వాళ్ళకి. నీ ఫోటోలు ఎందుకు పెట్టావే? అంటే అమ్మాయి ఇంత అందంగా ఉందంటే కూతురు ఇంకెంత అందంగా ఉంటుంది అని చెప్పి క్యూ కట్టరు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా అమ్మ నాకైతే సంబంధమే చూడనవసరం లేదు తెలుసా. నా కోసం ఒకడమున్నా పెళ్లి చేసుకుంటావా లేదా అని కోసుకున్నాడు. ఇంకెందుకు ఫోన్ వస్తుంది, ఆగండి మాట్లాడదాము. హలో అమ్మా, మన ఇంటికి బావ వస్తున్నాడంటే దుబాయ్ నుంచి. అల్లుడుగాడా? అల్లుడు వస్తున్నాడని చెప్పావు కదా, రాగానే ఎలాగైనా సరే నువ్వు మచ్చుకు చేసుకో, అర్థమవుతుందా? నీకే పడతలే నాన్న బంగారు కొండ. నాది గింత ఉన్నప్పుడు దుబాయ్ పోయింది, ఇప్పుడు ఇంత అయ్యేసరికి మొత్తమే మారిపోయింది. అబ్బా అబ్బా అబ్బా, చెట్టు మారింది, స్ట్రిక్ట్ మారింది, ఇది అంతా ఎప్పుడు మారింది? ఒక సునామీ వచ్చినప్పుడు ఏమన్నా కొట్టుకపోయినాయా? 4 కొట్టుకుపోయి 6 ఉన్నారు. అవునా? మీరు కొట్టుకపోలే. నేను ఇండియాకి వచ్చింది ఎందుకంటే మేడం, ఇక్కడ నాకు 2 అత్తాలు ఉన్నాయి. నేను వాళ్ళతో మాట్లాడి 4 రోజులు ఉండి వాళ్ళని తీసుకెళ్దామని వచ్చా. ఇక్కడ మా అత్తలు ఎక్కడా ఉన్నాయి? 2 అత్తాలు ఉన్నాయి, 4 వచ్చినాయి. అత్తమ్మ నేను దుబాయ్ నుంచి వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చావా? గుర్తుపట్టింది. నేను చూడలేదు కదా మరి. అది కాదు, నాది దుబాయ్ నుంచి వచ్చింది. తెచ్చుకున్నావా కూడానే? నా లగేజ్ అంతా దుబాయ్ నుంచి వచ్చింది. అవునా? దుబాయ్ లో అందరూ అలాగే అంటారు, ఏముండదు. ఇట్లా మాట్లాడితే కాదే, నేను తెలుగునే. మీకు దుబాయ్ నుంచి వచ్చిన తెలవడానికి ఇట్లా మాట్లాడతాను. ఎలా మాట్లాడచ్చు కదా, ఇందా నుంచి ఎందుకు లేకుంటున్నావా? బావతో మాట్లాడవే ఇల్లు. చీకేసిన మామిడికాయ అయితే ఇంకా వాడును, వాడితో నేను ఎందుకు మాట్లాడతా? వెళ్ళి మాట్లాడవి. చీ, తూట్లు పట్టు డ్రాయర్ లో ఉన్నాడు, వాడితో మాట్లాడడం ఏంటి? చీ. అల్లుడు, నువ్వు దుబాయ్ లో ఏం సంపాదించావేటి? 100 కోట్లు సంపాదించా. బావా, తూట్లు అన్నావు, నువ్వు కోట్లు అన్నావు. అలానే ఉంటదిలే. ఇంకేం సంపాదించావు? బంకుంది. బావా, టెంక్ అన్నావు, నువ్వు బంకన్ను. నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఫ్రెష్ అప్ అయ్యి ఏం చేస్తావో నాకు తెలుదు. అల్లుని ఎలాగనే సరే బుట్లో పడేసేసుకుని ఆస్తి మొత్తం నా పేరు మీద రాపిచ్చేయమ్మా, నా తల్లు కాదు. సరేనా? ఏదో చెయ్యి. ఎంత కష్టమైనా పర్లేదు, కష్టపడి మీ బావన బుట్లో వేసి ఆస్తి మొత్తం రాపించుకోవాలి, అర్థమవుతుందా?
బావ బయట పడుకున్నాడు కదా ఏదోలాగా తాడు పట్టుకొచ్చేసి ఆ కాలికి కట్టేసేసి లోపలికి లాగి అర్థమైందా లోపల లాగేసి నువ్వు అమ్మో బాబోయ్ అని అరిసే ఏదో జరిగిపోయింది అనుకుని అందరూ వచ్చేస్తారు పెళ్లి చేయించారు. నీ తెలివే తెలియమ్మ పద తాడు తెద్దాం. ఐడియా సేమ్ చేద్దాము. బావని తాడు పట్టుకుని లోపల లాగదాము. నువ్వు గట్టిగా అరిచి నేను వెంటనే పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా? హలో అల్లుడు, నువ్వు ఇంకా రాలేదా? అదే వీధి చివరు ఉన్నావా? ఏమైంది అక్క, అల్లుడు వీధి చివరు ఉన్నాడంటక్క. వీధి చివరు ఉన్నాడా? మరి ఈడెవడో ఈ క్యాప్ తీను. ఎవరు నువ్వు? రమేష్ రమేష్ మా పిల్లల్ని ప్రశాంతంగా ఉండని వేటా నువ్వు. మా నా పిల్లలు అందంగా ఉన్నారని చెప్పి వల్ల వేసుకొని ఆస్తి మొత్తం కొట్టేద్దనుకున్నావా? నీకు ఆస్తి ఏడు నీకు కార్ బాగా చేసుకుంటానికి డబ్బులు లేవు నీకు. నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వు ఇది నన్ను బ్లాక్ చేసింది. అందుకనే ఈ గెటప్ లో వచ్చిన. వాడు మరి దాంతో సినిమాకి వెళ్ళాను, నేను బ్లాక్ చేశాను. అందుకే దాంతో సినిమాకి వెళ్ళలేదా? మరి నేను అందుకే బ్లాక్ చేశాను. ఇదిగో నా అల్లుడు వస్తున్నాడు. నేను కూడా రమ్మను. అల్లుడు కొంచెం వెనక్కి తిరిగాడు కానీ ముందుకు తెస్తే చాలా అందంగా ఉంటాడు. ఒకసారి నవ్వురా. వాడు ముందుకు తిరిగే ఉన్నాడే. అరే ఎక్స్క్యూజ్ మీ ఇద్దరు కూతురు నేను తీసుకొని వెళ్ళిపోతానా? వాడిని మీరు చూసుకోండి, రండి. ప్రతి టీం లీడర్ కి తిక్కుంటది. దీని అంతటికి జడ్జిల పేపర్ లో ఒక లెక్క ఉంటది. అందుకనే పోయిన వారం 5,000 నొక్కుంటది. ఈ ట్రైనింగ్ సెంటర్ లో నేను ఎంతో పెద్ద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జనాల మీద వదిలేసా. అంతెందుకు, నేను మొన్నటికి మొన్న నా ట్రైనింగ్ సెంటర్ కి సెలబ్రిటీలు కూడా వచ్చారు తెలుసా? రష్మి గారు, మన కృష్ణ భగవాన్ గారు వచ్చారు. అప్పుడే నేను నా గన్ లో పేపర్ల పైన ఆయన పంచులు రాసి అందులో పెడుతున్నా. ఏంటి ప్రవీణ్, నా పంచులు రాసి గన్ లో పెడతానా అని సార్ అన్నాడు. మా బుల్లెట్ల కంటే వేగంగా మీ పంచులే వెళ్తాను సార్, అందుకనే మీ పంచులు రాసి నా గన్ లో పెట్టానని చెప్పా. అంటే మొన్న ఖుష్బు గారు వచ్చారు. అప్పుడే నేను నా గన్ను పైన ఖుష్బు గారి ఫోటో అతికిచ్చి వేరే టన్ ఒకరిని షూట్ చేస్తున్నా. ఖుష్బు గారు అడిగారు, ఏంటి ప్రవీణ్ నా ఫోటో నీ గన్ను పైన అతికిచ్చావు అనేసి. అంటే మేడం, నా గన్నుకి సైలెన్సర్ లేదు, అందుకే మీ ఫోటో అతికిచ్చా అన్న. అదేంటి ప్రవీణ్ అంటే, మిమ్మల్ని చూస్తే మేమే సైలెంట్ అయిపోతాం, ఈ బుల్లెట్ సైలెంట్ అయిపోయలేదమ్మా అన్న. కానిస్టేబుల్ సుజాత, ఇక్కడికైతే రిపోర్టింగ్ వచ్చా. మరి సారీ, ఇవాళ అయితే మరి నాకు ఏం డ్యూటీ చేస్తారు సార్? మరి నాకు ఏం డ్యూటీ చేస్తారు? దేనికి వచ్చినావు నువ్వు? రిపోర్టింగ్ వచ్చా. రిపోర్టింగ్ అంటే నువ్వు రిపోర్టింగ్ చేయడం కాదురా, నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ లో సైన్ చేసి నా పక్క మీద నిలబడాలి, అర్థమైందా? ఆయన నీకు జాబ్ ఇచ్చిల్లు. నేను మా నాన్నగారి ఇన్స్పిరేషన్ తో పోలీస్ ఆఫీసర్ అయ్యా. డ్యూటీ కోసం ప్రాణాలు వదిలేడు సార్. ఇలాంటి మహానుభావులే మనకు కావాల్సింది. ఆయన ఎలా చనిపోయిండు? కాల్పుల్లో చనిపోయారు సార్. అవునా? చాలా మహానుభావుడు, ఆత్మ శాంతించాలి. ఏ కాల్పుల్లో? మొక్కజొన్న పొత్తులు కాలుస్తుంటే మంటల్లో కాలిపోయారు సార్. మొక్కజొన్న పొత్తులు కాలుతుంటే మంటల్లో కాలిపోయిండా? నువ్వు కూడా పడ్డావు కదా అలా? మీకెలా తెలుసు? నువ్వు కూడా కాలిపోయినావు కదా అలా. మన ట్రైనింగ్ సెంటర్ కి ఇప్పుడు ముదిరిపోయిన టెంకల్ లాంటి ఒక ముదిరి జాతి ట్రైనింగ్ సెంటర్ కి వస్తున్నారు సార్. అవునా? నేను అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా, వాళ్ళని రమ్మను. రండమ్మా. వీలేనా మన ట్రైనర్స్? అవును సార్. నువ్వెక్కడి నుంచి వస్తానవమ్మా? దారిలో వచ్చేటప్పుడు సీమంత ఒట్టని చూసుకుని వస్తున్నాను సార్. అవునా? తద్దిన ఉండదు, తీసుకొని రాకపోయినా 4 పిండాలు. సార్ ఫంక్షన్ కి వెళ్ళాను కానీ డబ్బాలు ఇవ్వలేదు సార్, అయిపోయి అంటే డబ్బాలన్నీ. 4 రోజులైతే నిన్నే డబ్బాలు పెట్టేటట్టున్నారే. నువ్వు డబ్బాలు తీసుకుని ఈడికి వచ్చి ఏం చేస్తావు? ఇది ట్రైనింగ్ సెంటర్. ఆ పూలేంది, అగలేంది, బెల్ట్ పెట్టుకోవాలి కదా, అదేంది వడ్డాలం పెట్టుకున్నావు? బంగారం వడ్లను సార్, ఇంట్లో పెడితే దొంగలు పడతారని రేటు కూడా పెరిగిపోయింది బాగానే. ఈ ట్రైనింగ్ సెంటర్ లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది. అయినా ఒక్కరికి కూడా షూలు లేవేంటి సార్? నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం కదా, అది కనిపించాలని చెప్పి షూస్ వేసుకోలేదు సార్. మరి ఈమె ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడ్రా? కెమెరా పట్టినడే సీమద సరసినోడు. కెమెరాలో కనబడాలని ఎక్కువ చేయకు. ఏంటమ్మా? మోకాళ్ళు నొప్పులు సార్, కూర్చోవాలకంటే ఉండలేనండి. నువ్వు మోకాల నొప్పులు ఉన్న ట్రైనింగ్ సెంటర్ కిందకి వచ్చినవి నువ్వు? రిటైర్మెంట్ అయిపోయాక పెన్షన్ డబ్బులు వస్తాయంట కదండి, వాటి కోసమని వచ్చానండి. ఏంట్రా ఇది? సార్
మొన్న దొంగలు పడ్డారు కదా మీ ఇంట్లో, ఏం జరిగింది అని? ఏం లేదమ్మా, 4 దొంగలు పడి మొత్తం దోచుకుంటారు. దోచుకునే టైంలో నేను వాళ్ళని పట్టుకోవాలని పైకి వెళ్ళి నా షర్టు యూనిఫామ్ క్యాబ్ వచ్చి లేపు వాళ్ళు వెళ్ళిపోయారు. అవన్నీ నువ్వు పెట్టుకుని వచ్చేటప్పుడు దొంగోడు ఉంటాడు, పట్టుకోవాలి కదా. సో చిన్న డౌట్, ఇప్పుడు మనకు బుల్లెట్ తగులుతాయి కదా ట్రైనింగ్ లో, అప్పుడు ఏదైనా జాకెట్ ఉంటుందా? ఇస్తామమ్మా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇస్తాం. సార్ కొంచెం ఒక చిన్న రిక్వెస్ట్, ఏం చేయాలి? కొంచెం ఎక్కువ మగ్గం వరకు ఇక్కడ సైడ్స్ కిటికీలు ఇటు సైడ్ ఏదైనా ఉండేలా చూడండి ప్లీజ్. సార్ నాకు బీపీ షుగర్ ఉంది సార్, కొళ్ళు తిరుగుతున్నాయి సార్. నువ్వు ఎందుకు వచ్చినావు ట్రైనింగ్ సెంటర్ కి? నువ్వు ట్రైనింగ్ చేస్తాను. కొళ్ళు తిరుగుతున్నాయి సార్, మధ్య తెప్పించండి సార్. మజ్జిగలు గిజ్జికలు ఏముండవు, ప్రాక్టీస్ చేయాలి. నాకు ఒక డౌట్ సార్. ఏంటమ్మా? మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీ మర్దల్ని చంపేశారంటే ఎందుకు సార్? నా డ్యూటీలో ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే ఎన్కౌంటర్ చేసేయమన్నారు. అంతే, మా మర్దలు వచ్చి నేను బార్డర్ లో ఉన్నప్పుడు ఒక ముద్దు పెట్టింది, అందుకని కాల్ చేశారు. ఓ అమ్మో, ఇటు చాడిటోళ్ళ ఉన్నాడే బాబు, మళ్ళీ నాన్న చేస్తాడేంటో. జాబ్ మంచి కర్తవ్యంతో చేయాలంటే ఏం చేయాలి సార్? ఈ కర్ర కింద ఉంది కదా, దంది ఇలా చేస్తే వచ్చేస్తుంది. వచ్చేస్తే అందుకనే ఏది పడితే అది తినొద్దు. ఏదో అడ్డుపడుతుంది సార్. కుంభాలు తింటే అడ్డుపడక ఏం చెప్తుంది? గన్స్ తీసుకురా. గన్స్ తీసుకున్నారా? ఓకే, చెప్పండి సార్ ఎలా కాల్చాలో. ఇక్కడ టార్గెట్ ఉంటది చూడండి, చక్కగా టార్గెట్ నే కావాలి, అర్థమైందా? 1 2 3. సార్ బుల్లెట్లు దిగినా కూడా గట్టిగా అరవలేదు కదా సార్. గుండెల్లో దిగితే గట్టిగా అడతారా? ఈ తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? సార్ నేను వెళ్తా సార్. చంపేసేటట్టున్నావు కదా, పట్టుకోండ్రా. పెన్షన్ డబ్బులు మాట ఎలాగున్నా ఇటు చంపేటట్టు ఉన్నాడు అమ్మ నన్ను దరిద్రుడు. అవి తీసుకురా గ్రానైట్లు. అవి జాంకాయలు కాదు, పిపర్మెంట్లు కాదు. ఇప్పుడు ఈ గ్రానైట్లు కనుక సక్సెస్ఫుల్ గా వేసిళ్ళు అనుకో, మీరు మంచిగా మీకు జాబ్లు వస్తాయి, అర్థమైందా? మీకు నిజంగా చెప్పాలంటే మీరు అందరు చాలా అందంగా ఉన్నారు. చిపోండి సార్. ఇదంతా నా మీద ఎత్తాలేదునా? చెప్పండి సార్, వీళ్ళని పాస్ చేయాలని మీరు ఫెయిల్ అయిపోయినారా? ఏమమ్మా, మీరు ఏ ట్రైనింగ్ సెంటర్ లో కూడా సెలెక్ట్ గారు, మీకు జాబులు రావు, వెళ్ళిపోండి. ఇప్పుడు పెన్షన్ డబ్బులు కూడా రావా? నీ పెన్షన్ అసలు ఏముందని ఎగిరెగిరి వావ్, సూపర్. వాడండి సూపర్ అంటున్నాడు. నాకేం తెలుసు కార్తీక్, అయినా పట్టు. అవునా? ఇలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. యావరేజ్. ఎవరా నువ్వు? ఎవ్వడ్రా నేనా? ఈ పార్కులా దోమ గుట్టాలన్నా ప్రేమ పుట్టాలన్నా నా పర్మిషన్ తోటి అవుతుందిరా. తల్లి నుంచే దాని తల్లి దాకా అమ్మేది నేనే. వాటర్ బాటిల్స్ కావాలన్నా, దుప్పట్లు కావాలన్నా, ఐస్ క్రీమ్స్ కావాలన్నా, ఈ పార్క్ లో ఏది కావాలన్నా నా పర్మిషనే కావాలి, అర్థమైందా? ఈ పార్క్ లో సైడ్ బిజినెస్ అని మీయేనండి? అవును. సైడ్ బిజినెస్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు స్కిట్ కి 5,000 బెట్టింగ్ పెడతాను కదా, అందుకే సైడ్ బిజినెస్ పెట్టా. ఈ పార్క్ లో సైడ్ బిజినెస్ పెట్టుకున్నావు, ఈ గోల్డ్ చైన్ వేసుకున్నావు, అసలు ఏం సంపాదిస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు? దీని వల్ల ఏం సంపాదిస్తలేను. మరి ఇప్పుడు పార్క్ లవర్స్ వస్తారు కదా, వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మర్చిపోతారు. నేను ఆ ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తా, తెలుసా? కొంతమంది అయితే డబ్బులు ఇచ్చి మరీ వీడియోలు తీసుకుంటారు. హలో, 9వ నెంబర్ పొదలో వాటర్ బాటిల్ అయిపోయినాయా? తెస్తానండి. హలో, పొద కావాలనా? లేదండి, ఇప్పుడు ఖాళీ లేవండి. రికమెండేషన్ ఉన్నా ఏం చేయలేం. ఏంటి సార్, ఈ పార్క్ లో అన్ని పొదలు ఉన్నాయా? 500 మంది ఉన్నారయ్యా లోపల. ఎవరు కనబడట్లేడండి? కనబడరు, ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు లోపల. అసలు ప్రేమ జంట మాది. మన ప్రేమ గుర్తుగా నాకేదైనా ఇవ్వచ్చు కదా? ఎస్, ఇప్పుడు ఇచ్చేస్తా. నా డైమండ్ రింగ్ నీకోసమే డార్లింగ్. థ్యాంక్ యూ కార్తిక్, ఎంత బాగుందో. ఒరే బొక్క, ఏం మాట్లాడుతున్నా? లవ్ స్టోరీ ఇక్కడ. ఇగో అది కాదు డార్లింగ్, వాడు అంటున్నాడు మన పెళ్లి ఫిక్స్ అయితే ఫస్ట్ నువ్వు ఎవరికి చెప్తావు? మా అమ్మ నాన్నకు చెప్. అదేంటి? అంటే ఇంతకు ముందు ఒకసారి ఇలాగే చేసుకున్నప్పుడు చెప్పలేదని నన్ను కొట్టారు వాళ్ళు. అంటే నీకు ఇంత ముందు పెళ్ళైందా? అంటే లేకపోతే
నువ్వు ఒక్కనివే వచ్చినావు అనుకున్నావు పార్క్ ఇదివరకు ఇద్దరు చోటు వచ్చింది 3వ నెంబర్ పొదలో ఉన్నావు నువ్వు నాకు తెలియదు అనుకుంటున్నావా తప్పు చెప్పావు అది 5వ నెంబర్ పోదా ఆ, అమ్మో నా డైమండ్ రింగ్ ఇవ్వాల్సి వస్తుంది నేను వెళ్ళిపోతాను వెళ్ళిపో ఇలాంటివన్నీ దొబ్బేసి వెళ్ళిపోతాంటారు అందరి దగ్గర నా ప్రేమ పోయింది. మోసం చేసిందా? మోసం చేసింది. ఇగో నా కోసం స్వచ్ఛంగా ప్రేమించే ఏ అమ్మాయిని వస్తుంది, ఖచ్చితంగా నా జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది. వచ్చేదానికి ఇక్కడ కూర్చో పార్కులా. అది గుంటనక్క, జాగ్రత్త. అసలు ఇంతకి నువ్వెవరు? నేను స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూసే ప్రేమ పిపాసిని. అది పిపాసి కాదురా, పిశాసి. అసలు పార్క్ ఎందుకు వచ్చావు నువ్వు? నేను ప్రశాంత్ కోసం అంటే ప్రశాంతత కోసం. పార్క్ అంటే ప్రశాంతంగా ఉంటుంది. అవును, మా మధ్య ప్రేమ చిగురించింది. మళ్ళీ చిగురించిందా? నాకు ఇప్పుడు ప్రేమించే ఓపిక లేదు, డైరెక్ట్ పెళ్ళే. ఇలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి నీ ఫోన్ నెంబర్ మీ ఇంటి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తా. నెంబర్ చెప్పు. అయ్యయ్యో నా ఫోన్ పోయిందిగా. ఇగో ఎందుకు పోయింది? మన 4వ నెంబర్ పొదల మర్చిపోయినా, నువ్వే తీసుకో. కార్తీక్, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఇంకా నేను నీతో ఉండను. బ్రేకప్ అంటే నా హార్ట్ మళ్ళీ బ్రేక్ అయిందా? A few moments later. పొదలు 4వ నెంబర్ పొద ఖాళీగా ఉన్నది, అలా వెళ్ళు. రే బక్క సచ్చినోడా, నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు కనబడ్డావు. ఇప్పటి వరకు జాడలేదు పత్తలేదు. ఏడవైనవరా? మన ఏం లేదు మేడం, మా చెరువు రేవు దగ్గర పార్టీ పెట్టిన వాళ్ళు రేవు పార్టీ అని అందరిని అరెస్ట్ చేసిళ్ళు. నేనేం చేయను చెప్పు? మరా ముచ్చట చెప్పలేదారా? వీడియో బయటలో చెప్పాను, ఇది చూడండి ఇదంతా మా ఇల్లండి, నేను మా ఇంట్లోనే ఉన్నానని చెప్పిన. వాళ్ళు నమ్మలేదు. వీడియో చేస్తే నాకు ఏదో హెల్ప్ అవుతుంది అనుకున్నా, కానీ ఎడలిపోయింది. నేనేం చేయను? ముందుగల్లా పైసలు నాకు వారేయకపోతే ఎల్లమ్మా 3వ పొద ఖాళీ ఉందట. అమ్మా నీకు దండం పెడతా, ఆ 4వ పొద ఖాళీగా ఉంది, అలాకి వెళ్ళు. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తెలుస్తుందా? ఓ అక్క, నీకు బస్సు మిస్ కాలేదా? బాగానే వచ్చినవురా నువ్వు. నేను బస్సు ఏం మిస్ అవ్వండిరా, మీరు మిస్ చేస్తాక చూస్తున్నారని నాకు తెలుసు. ఏయిరా నా 10 లక్షలు ఏయిరా. ఏవద్రా ఇది? ఫస్ట్ నా పైసలు వారే తప్పారా? పారేసా. అరే దాంతో నాకు మాటలేంటి అసలు? నా 10 లక్షలు తీసుకున్నావు. ఎవరా నా 10 లక్షలు? ఎవరా నువ్వు? ఆంటీ ఆగు. అంటే అన్నావంటే చూసుకొని పీకి పిసికెత్తానేడు అనుకుంటున్నావేమో. చిన్నమ్మ ఆగు. నేను చెప్పేది ఆగు, మీకు ఓపిక లేదు. 5 రోజులల్లా మీకు డబ్బులు ఇచ్చేస్తా. వీళ్ళు పంతాను కొత్త వాళ్ళ మొగలను కూడా చంపేస్తారు మేడం. అలాంటిది నన్ను చంపలేరా? ఎలా నేను ఒక మంచి స్కెచ్ చేసి ఏదైనా చేయాలి. వీళ్ళిద్దరు నన్ను ప్రేమించి మోసం చేశారు. వీళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు అవన్నీ నా ఒంటి మీద టాటూ చేయాలి. ఇప్పుడు వీడు ఎలానైనా వీళ్ళని చంపేస్తాడు కాబట్టి వీళ్ళ ఫోటోలు మార్చి వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ నెంబర్లు రాస్తా. ప్రేమ మోసం, చంపేస్తా చంపేస్తా చంపేస్తా. పట్టుకో పట్టుకో. ఇప్పుడు ఓకేనా? చంపుతావా వాళ్ళని? చంపుతావు కదా వాళ్ళని. వాళ్ళ అడ్రస్ నాకు తెలుసు. ఎవరు నువ్వు? దీన్ని చంపేయాలి. చంపేస్తా. చంపేస్తావా? ప్రేమ. ఎల్లు, ఇగో ఆ ఇంట్లో ఉంటది, ఎల్లు. ఎవరు నువ్వే? అదేంటి నా ఫోటో పెట్టుకున్నాడేంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అయ్యో నా సుజ్జేస్తుంది. ఇట్లా వాళ్ళ ఇంటికి పోయిరాపో. అవన్ చంపా ఎలానైనా. ఏంటిడు నాతోని మాట్లాడాలంటే మొగోళ్ళే గజగజ వణుకుతారు. వీడు ఏకంగా నా ఫోటోను గుండెల మీదనే పెట్టుకున్నాడు. అంటే నన్ను లోయెత్తుండా? ప్రేమ మోసం. ఈడ కూర్చో, ఈడ కూర్చో, ఈడ కూర్చో. ఇగో ఈ కూల్ డ్రింక్ లా విషయం కలిపిన ఈ డ్రింక్ దాపిచ్చి చంపేసి. మోసం. చంపేస్తా. చంపేయ్. చంపేస్తా. చంపేయ్. అమ్మ అతిథి గారు తాగండి. తాగాలి. నాకొద్దు. ఎవరో అమ్మాయి మోసం చేసినట్టుంది, అందుకే పిచ్చోడేండు. మంచోళ్ళ ఉన్నాడు. పిచ్చోడిని ఇప్పుడు ఆ దేవుడే కాపాడాలి.
ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు. ఈ ఊర్లో జనాలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? మీ ఆయనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించమ్మా అంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మనకేం ప్రాబ్లం ఉంది? మనకు కాదండి ప్రాబ్లం, మరి ఊళ్ళో వాళ్ళందరికీ. ఏదో పొద్దున్న లేచి అలా 4 ఇళ్ళకి వెళ్ళి హాయి చెప్పొస్తే అది తప్ప? 4 ఇళ్ళకి కాదు, రోజు అదే 4 ఇళ్ళకి వెళ్ళొస్తేనే తప్పు అంటారు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏంటి పక్కింట్లో నుంచి ఏదో లుకలు లకలకలు వినపడుతున్నాయేంటి? ఉన్నాడు కదా మీ బద్ద శత్రువు. ఆ. మీరు తానా అంటే ఆయన తందా అంటాడు. అవునా? అదే కసరత్తు చేసుకుంటూ వస్తాడు. ఏం చెప్తున్నాడు వాడు దరిద్రుడు? జరగా చిన్నదమ్మే చీకులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఊపు ఏం ఉత్సాహము. ఈ ఏజ్ లో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే మామూలు విషయం కాదు. మరి ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఎందుకో నీకు తెలుసా? రాత్రి తొందరగా వండుకుంటూ ఉంటారు. మరి పెళ్ళైన కాంచెలు నిన్ను చూసి తొందరగానే పడుకుంటాను, అందుకనే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను నేను. ఆ పక్కింట్లా మీ దుష్మను డాన్స్ చేసిరని ఓ ఎగురుతురు కదా ఈడ మీరు. వాన్ డాన్స్ చూసి నేను ఎగిరేదేంది? నేను మా ఊరు తిరునాళ్ళలో ట్రాక్టర్ మీద డాన్స్ చేస్తే 4 టైర్లు భూమిలో పాతకపోయేది తెలుసా? అబ్బో మంచిగానే ఉంది, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. అంటే నీ నక్కనా? కాదు గాయన పులి అంటున్నా. అట్లాను మరి. జానకి ఏంటండి గన్ అందుకో. ఏం చేశారయ్యా? ఆ ఇంటి మీద కాకి మన ఇంటి మీదకి వచ్చింది, అందుకే కాల్చి చంపేసిన. చూడు కాకి నెత్తురు కూడా తెల్లగా ఉన్నది. కాకి నెత్తురు తెల్లగలేదు, దాని రెట్ట తెల్లగున్నది. మరి కాకేది? గురి తప్పింది, కాకి వీకింది. సుశీల గన్నందుకో. ఏమండి ఏం చేసిరండి? మన కోడి వాడి ఇంట్లోకి పోయి వస్తాను సుశీల, అందుకనే కాల్ చేసిన. మరి కోడేదండాడా? అది బూడిదైపోయింది. అది మీ గురి తప్పి ఎప్పుడో రష్మి వాళ్ళ ఇంటికి పారిపోయింది. ఈ గన్ను ఒకటి ఎప్పుడు గురి తప్పింది. ఛీ! ఆ ఇంట్లో కాకి ఈ ఇంట్లోకి వస్తే డిష్యూ అని కాల్చిరు, ఈ ఇంట్లో కోడి ఆ ఇంట్లోకి పోతే డిష్యూ అని కాల్చిండు. మరి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసే రత్తాలు మాత్రం ఎప్పుడేమనవేంది? నీకు చెప్తే అర్థం కాదే. ఏమని? పగ కంటే సెగ గొప్పదని. 30 ఏళ్ల కిందట ఆయనకు నీకున్న ప్రాణ స్నేహితం ఎటువైంది? ఒకటే కంచంలో తినేది, ఒకటే కంచంలో మండేది, ఒకటే జత బట్టలు తొడిగేది. ఇప్పుడు అదంతా ఎక్కడ పోయింది? అది 30 ఏళ్ల కిందనే. ఎప్పుడైతే నా కొడుకుని వాడి కూతురు మోసం చేసి లేపుకొని వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఆ ఇంటంటే నాకు పగ, వానంటే పగ, వాడిని చంపేస్తా. ఏయ్! చంపుతా, నిన్ను చంపుతా. రావే రావే. జానకి రా. అన్నయ్య అన్నయ్య చి, 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 ఏ, 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 చి. ఒసేయ్, ఆ పసుపు నీళ్ళు అందుకో శుద్ధి చేసుకోవాలి ఫస్ట్. వాడి ఇంట్లో అడుగు పెట్టినా. చి. ఏమే కిరోసిన్ అందుకో, మన ఇల్లు తగలబెడదాం. ఇల్లుని తగలబెడితే మీరెక్కడ నా ఉండాలండి? పంచలో ఉండే. ఏమండి? అది పంచలో కాదండి, పంచను ఉండు అనాలండి. ఆ గోమూత్రం అందుకో, మన ఇల్లునంతా శుద్ధి చేద్దాం. గోవు లేదు కదండి మనకి. సరేలే, ఆ గేదె మూత్రం అందుకో, ఇల్లంతా శుద్ధి చేద్దాం. అయ్యా అయ్యా అయ్యా. ఎవరిని పిలిచావు? అయ్యా మిమ్మల్నేనయ్యా. ఏయ్! అయ్యా మిమ్మల్నేనయ్యా. ఏయ్! అయ్యా మిమ్మల్నేనయ్యా. సరే ఇద్దరిని పిలిచావు అంతే కదా? అవును. ఎందుకు వచ్చావు చెప్పు. అయ్యా ఈ ఊరికి ఇంగ్లీషు నేర్పించడానికి అమెరికా నుంచి టీచర్ అమ్మలు వస్తున్నారు. ఈ ఊర్లో ఏ అతిథి వచ్చినా మీ ఇంట్లోనే కదా ఆతిథ్యము ఇవ్వాల్సింది, అందుకే వచ్చానయ్యా. సరే మా ఇల్లు కోటలా ఉంటది, వాళ్ళకి ఆతిథ్యం ఇద్దాం, పిలిపించండి. ఏయ్! మా శ్రీహరికోట ఎలా ఉంటది, మా ఇంట్లోనే ఇస్తాం, పిలిపియండి. ఏంట్రా మీ ఇంట్లో ఇచ్చేది? ఏంట్రా మీ ఇంట్లో ఇచ్చేది? వాళ్ళు వచ్చినా చూద్దాం, రమ్మను. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abataxmi. Come to the party, Subbalaxmi. అయ్యా వీళ్ళేనయ్యా టీచర్ అమ్మలు. 2 నెలల క్రితం రావాలి కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు? అంటే ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చేసరికి కొంచెం ఏది లేట్. అమెరికా నుంచి వెళ్ళి? అవును. అమెరికాలో ఇంగ్లీష్ నేర్చుకుని. ఎస్. జానకి అతిథి వచ్చింది చూసుకో. సుశీల అతిథి వచ్చిందిగా చూసుకో. సరే అండి. నానమ్మ, నేను నీ కొడుకు కూతుర్ని నానమ్మ. అవునారా? నా బంగారు తల్లే. మీ ఇద్దరిని కలపడానికి వచ్చాం మేము. ఆ తాతయ్య ఈ తాతయ్య గొడవ పడుతున్నారు కదా, 2 కుటుంబాలను కలిపేద్దామని అమెరికా నుంచి వచ్చాం మేము. తాతయ్య ఇంటే లొల్లి పెడతాడు, సప్పుడే కూకోబిడ్డ. సరే సరే. అమ్మమ్మ నువ్వు రాఘవ్ గారికి అమ్మమ్మ లాగున్నావు, నేను నీకు అమ్మమ్మనేంటమ్మా? నువ్వు నాకు అమ్మమ్మవే అవుతావు. ఎట్లా? మీ అమ్మాయి ఉంది కదా, మీ అమ్మాయి కూతురు నేను. మా అమ్మాయి కూతురువా? అవునమ్మా. అయ్యో నా చిట్టి తల్లి, చిన్న వయసులోనే ముదిరిపోయావేంటే నువ్వు?
ఏం జరుగుతుంది? ఆతిథ్యం చాలా బాగుంది తాతయ్య. తాతయ్య అంటే తను మనవరాలు వరుస కాబట్టి తాతయ్య అని పిలిచింది. మనవరాలు వరుస అయితే సరిపోద్ది, మనవరాలు కాకూడదు, అర్థమైందా? అంటే నీకు ఇప్పుడు కొడుకున్నాడు కదా, వాడికి నిజంగా బిడ్డ ఉంటే ఇంత ఉండేది కావచ్చు. నిజంగా బిడ్డ ఉంటే ఓకే, నిజంగా బిడ్డ? నిజంగా బిడ్డనే తాతయ్య అంటే నేను. నా కొడుకు కూతురువా? అవును తాతయ్య. సుశీల, ఏమండి ఏం జరుగుతుంది? తాతయ్య తాతయ్య ఎవడ నీకు తాతయ్య? అయినది నా తాతయ్య అంటే ఏంది? మనకి ఒకవేళ కూతురికి పెళ్ళయింది కదా, ఒకవేళ దాని కూతురుంటే ఇలాగే ఉంటుండే ఎప్పుడో కదా. చంపేతున్నా ఇలాంటిది ఉంటే దాన్ని దీన్ని ఇద్దరు కలిపి. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? అది మనవరాలు అంటుంది, ఇక్కడ నువ్వు మనవరాలు అంటున్నా, ఏం జరుగుతుంది? నేను నీ కొడుకు కూతుర్ని, తన బిడ్డ కూతురు తాతయ్య. మిమ్మల్ని ఇద్దరిని కలుపుదామని మేము వచ్చాము అమెరికా నుంచి. ఏంటి ఈ ఇద్దరు బద్ధశత్రులు కలపడానికి మీరు అమెరికా నుంచి రావాలా? అవును తాతయ్య, మీకోసం వచ్చాం నువ్వు తాతయ్య తాతయ్య. అనుకుని- సుశీల, ఏమండి నేను ఇలా బయటికి వెళ్ళేసి వస్తా. ఈ రోజు బయటికి ఎందుకండి? అన్నదానం చేస్తామని తెలియదా? ఎందుకండి ప్రతి సంవత్సరం ఈ రోజు మీరు అన్నదానం చేస్తారు? నాకు తెలియదు. దట్ ఈస్ సీక్రెట్. దా. ఏమయ్యా ఏమైంది? మీరేంది ఇంక ఇట్లనే కూర్చున్నారు? ఏం చేయాలి? ఇవాళ నీ పుట్టినరోజు. నా పుట్టినరోజా? నీ పుట్టినరోజు నువ్వే మర్చిపోయినావు. అంటే వీడు ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు రోజు అన్నదానం చేస్తున్నాడా? నైట్ అయింది, పడుకోవా నువ్వు? నువ్వు పడుకో. నేను కూడా పడుకున్నా, నువ్వు పడుకో. ఏయ్, లోపలికి వెళ్ళి పడుకో. నేను తాతయ్య పక్కలో పడుకుంటా. ఏయ్, షట్. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా. అయ్యగారు, ఎవట్రా నీకు అయ్యగారు? ఊమంటే అయ్యగారు అయ్యగారు అవుతావు. ఎవరి కోసం వచ్చినా? చంపుతా నేను. ఆయన కోసం వచ్చానయ్యా. ఏయ్, వాడి ఇంట్లోకి వచ్చి నా కోసం వచ్చినావు అంటే రా. నీ కోసం వచ్చి నా ఇంట్లో కిందకి వచ్చిండ్రా వాడు. చంపుతారా నిన్ను? ఏయ్, ఏయ్, ఇలా కాదురా నిన్ను. ఇలా కాదురా. చంపుకోండి, బాగా చంపుకోండి. చచ్చిపోండి, ఎవరైనా చచ్చిపోండి, చచ్చిపోండి. ఏమన్నారు? చంపే ఏసేయ్ ఏసేయ్ ఆకేసేయ్. అంత పగున్నప్పుడు చంపేం తాతయ్య. వాడంటే నాకు ఇష్టమే, నాకు వాడే కావాలి, పగొద్దు. నాకు కూడా వాడు అంటే ఇష్టమే, నాకు వాడే కావాలి, పగొద్దు. ఎవరైనా పగ అని పగ కోసమే చచ్చిపోతారు, మీరే చచ్చిపోయారేంటండి? ఏవండి? పగ కోసం తాతయ్య లేదు తాతయ్య.